దేశ రాజధాని ఢిల్లీలో యమునా నది శాంతించడం లేదు. ఓల్డ్ ఐరన్ బ్రిడ్జ్ వద్ద ప్రమాద స్థాయిని దాటి ప్రవహిస్తోంది. 207 మీటర్ల డేంజర్ మార్క్ దాటి నగరవాసులను హడలెత్తిస్తోంది. యమునా పరివాహక ప్రాంతంలోని అనేక కాలనీలు జలదిగ్బంధంలో ఉన్నాయి. వరద భయంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. యమునా తీరం నుంచి మా ప్రతినిధి వెంకటేష్ మరిన్ని వివరాలు అందిస్తారు. దేశ రాజధాని ఢిల్లీని ఎడతెగని వర్షాలు కుదిపేస్తున్నాయి. వరుసగా ఏకధాటిగా కురుస్తున్నటువంటి వర్షాలతో ఢిల్లీ నుంచి ప్రవహిస్తున్న యమునా నది ప్రమాదకర స్థాయి దాటిని ప్రవహిస్తోంది. దాదాపు 205 అడుగుల మీటర్ల పైకి యమునా నది ప్రవహిస్తోంది. దాంతో ఇప్పటికే గేట్లు ఎత్తి కిందికి నీటికి వదులుతున్నారు. ప్రస్తుతం మనం ఐటీఓ వద్ద ఉన్నటువంటి యమునా నది బ్రిడ్జ్ వద్ద ఉన్నాం. యమునా నది బ్రిడ్జ్ పై నిర్మించినటువంటి ఐటీఓ బ్రిడ్జిని తాకుతూ యమునా నది ప్రవాహం కొనసాగుతుంది. దాదాపు ఏకంగా 20-30 ఫీట్ల వరకు 20-30 అడుగుల వరకు అకస్మాత్తుగా నదీ ప్రవాహం పెరిగింది. హర్యానాలో ఉన్నటువంటి హాతీకుండ్ బ్యారేజ్ నుంచి లక్షల క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతుండటంతో ఆ నీరంతా వచ్చి ఏకంగా యమునా నదిలో కలుస్తుంది. దాని ఫలితంగా ఢిల్లీలో యమునా నది 205 అడుగుల డేంజర్ మార్క్ లెవెల్ ను దాటింది. ఆ పైకి ప్రవహిస్తున్న నేపథ్యంలో దానివల్ల స్ప్లిట్ అయి అటువైపు ఇటువైపు నదీ పరివాహక ప్రాంతంలోకి యమునా నది స్ప్లిట్ అయి ప్రవహిస్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతుంది. సో ఇక్కడ నుంచి నేరుగా అది ఉత్తరప్రదేశ్ వైపు ఈ ప్రవాహం కొనసాగుతుంది. అక్కడ వెళ్లి నేరుగా గంగాలో కలుస్తున్నటువంటి ఈ యమునా నది ఢిల్లీలో మాత్రం ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తూ ఉరకలు వేస్తూ ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. యమునా నదికి వచ్చినటువంటి వరద వల్ల ఢిల్లీకి ఎలాంటి ప్రమాదం లేదు, ఎలాంటి ముప్పు లేదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. యమునా నదిలో పెద్ద ఎత్తున పూడిక తీసాం, దాని హోల్డింగ్ కెపాసిటీని పెంచాం కాబట్టి యమునా నదికి నుంచి బయటికి వరద పొంగి బయటికి సిటీలోకి వచ్చేటువంటి అవకాశం లేదని ఢిల్లీ రాష్ట్ర మంత్రి పర్వేష్ సింగ్ వర్మ ప్రకటించారు. సో ఈ నేపథ్యంలో ముందు జాగ్రత్తగా ఈ ఢిల్లీ యమునా నది లోపల నివసిస్తున్నటువంటి కొన్ని మురికివాడలను, కొద్దిమంది స్లమ్ లో ఉన్నటువంటి ప్రజలందరినీ మాత్రం సురక్షిత ప్రాంతాల్లో టెంట్లు వేసి వారందరినీ అక్కడ తరలించినటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. యమునా నది యొక్క హోల్డింగ్ కెపాసిటీని పెంచడం ద్వారా ఇప్పటి వరకు అయితే యమునా నది పొంగి బయటికి సిటీ లోపలికైతే ప్రవహించలేదు. సో ప్రస్తుతానికైతే డేంజర్ మార్క్ లెవెల్ దాటి ప్రవహిస్తున్నటువంటి ఉరకలు వెడుతూ ప్రవహిస్తున్నటువంటి దృశ్యం. ఇదివరకైతే కేవలం నది మధ్యలో ఒక సన్నటి పాయలాగానే నీరు ప్రవహిస్తూ ఉండేది. నది మధ్యలో కేవలం ఒక 20-30 మీటర్ల వెడల్పుతో నది ప్రవాహం ఉండేది. కానీ పైనుంచి కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా యమునా నదిలో పూర్తిగా వరద ప్రవాహం పెరిగి పూర్తిగా విస్తరించి పెద్ద ఎత్తున దాదాపు 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల లెవెల్లో విస్తరించి ప్రస్తుతం యమునా నది ఐటీఓ వద్ద మహోగ్ర రూపంతో వరద ముందుకు వెళ్తున్నటువంటి దృశ్యం మనకు కనబడుతుంది. సో ఈ వరద అంతా నేరుగా వెళ్లి ప్రధానంగా గంగా నదిలో కలుస్తుంది. యమునా నదిపై ఉన్నటువంటి లోహాపుల్ ఏదైతే ఓల్డ్ బ్రిడ్జ్ ఉందో ఆ ఓల్డ్ బ్రిడ్జ్ సంబంధించినటువంటి రాకపోకలన్నిటిని కూడా క్లోజ్ చేశారు. అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ డైవర్ట్ చేస్తున్నారు. ప్రజలందరినీ కూడా అవసరమైతే తప్ప బయటికి రాకండి, ఎక్కడైతే ట్రాఫిక్ అడ్వైజరీ ఇష్యూ చేసినటువంటి ప్రాంతాల లోపల వాహనాలను అనుమతించట్లేదు. మిగిలినటువంటి ఏరియాల్లో కూడా అవసరమైతే తప్ప బయటికి రావద్దు. వరుసగా రెడ్ అలర్ట్ ఐఎండీ ఇస్తున్నటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా ప్రజలు ఆ మేరకు జాగ్రత్తలు తీసుకుని అవసరం ఉంటే తప్ప పనుల కోసం బయటికి రావద్దని సూచిస్తున్నారు. సో మొత్తానికైతే యమునా నది దాదాపు చాలా సంవత్సరాల తర్వాత డేంజర్ మార్క్ లెవెల్ దాటిని ప్రవహిస్తున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అంతా కూడా అప్రమత్తమై పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తుంది. యమునా నది నుంచి కెమెరామెన్ జబ్బార్ నాయక్ తో వెంకటేష్, సాక్షి టీవీ, న్యూఢిల్లీ.